హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టైం పాస్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. అదేంటి టైం పాస్ స్నాక్స్ అంటున్నారు అనుకోకండి, అదే అండి ఉప్పు శనగలు అందరు ఇష్టంగా తింటారు. టైం పాస్గా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తింటారు కాబట్టి టైం పాస్ స్నాక్స్ అన్నాను. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్పు శనగలను తీసుకొని ఈ కలుపుకున్న వాటర్ని కొన్నిగా వేసుకొని ఇలా కలుపుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఆరాలండి, ఎందుకంటే ఇట్లా వాటర్ ఉండకుండా కొంచెం డ్రై అవ్వాలి. ఇప్పుడు అవి ఆరేలోపు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు సాల్ట్ వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది బాగా హీట్ అవ్వాలి. సాల్ట్కి బదులు ఇసుక కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇసుక అయితే శనగలకు పడుతుంది కాబట్టి నేనైతే సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు 20 మినిట్స్ ఈ లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత శనగలని కొన్నిగా వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇవి బాగా హీట్ అయింది కాబట్టి సాల్ట్ తొందరగానే మనకు అవి పాప్ అవుతాయి. చూడండి, చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ పాప్ అయినాయి. ఇవైతే చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి శనగలు. మనమైతే వీటిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తిన్నదానికంటే ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి, ఎందుకంటే మనం చేతులతో మనం చేసుకునేవి చాలా బాగుంటాయి కదా. ఇవైతే రెడీ అయ్యి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. మిగతావి కూడా ఇలా కొన్ని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోవద్దు, ఎందుకంటే అవి ఫ్రై అవ్వవు. కొన్ని అయితే ఈజీగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇదైతే. వీటిని కూడా ఇవి కూడా డ్యాన్స్ చేస్తున్నాయి చూడండి, పాప్ అవుతున్నాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి. చూడండి, అన్నీ చాలా చక్కగా వచ్చాయి. వీటినన్నిటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఉప్పు శనగలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.